ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీ వందనములు. ప్రభు దినములో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థనా కుడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యము మాకు దయచేసినారు. దాన్ని బట్టి నీ వందనములు. సమయానికి గుర్తిరిగి రాగలిగిన ప్రియబిడ్డల కొరకై నీ వందనములు. వారిని జ్ఞాపకం చేసుకోనండి. నీ ఇంటి నుండి వచ్చే ఆశీర్వాదము వారికి అనుగ్రహిస్తారండి. రావలసిన వారి కొరకు, మార్గం మధ్యన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా సకాలములో నీ సన్నిధికి నడిపిస్తారండి. మేము కలిసి నీ సన్నిధిలో ప్రార్థించుడి కొరకై, ప్రభా అక్కర్లు తీర్చబడి కొరకై, నీ సన్నిధిని ఆశ్రయించుడి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. మానవ మాత్రులము, ఎన్నో అక్కర్లు కలిగిన వారము, ఎన్నో అవసరతలు కలిగిన వారము, అన్నిటి కొరకై నీ పాదములను ఆశ్రయించే భాగ్యం ఇచ్చారు. మేము మొరపెట్టినప్పుడల్లా మా మొరకు సమీపకున్న దేవుడు ఉన్న దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా మొర ఆలకించి జీవాన్ని గ్రహించి ఈ నామమునకు మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, పాటలు పాడే సమయం దీవెనకరంగా ఉంచుతురండి. రాగయుక్తంగా పాడు సహాయపడుతురండి. అనేకులకు క్షేమకరమైన రీతిగా పాడు కొరకై కూడా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన వర్తమానం కొరకే నీ వందనములు. మేము ప్రార్థించక పూర్వము ప్రభు ఏ రీతిగా ప్రార్థించవలసింది, దేని కొరకే ప్రార్థించవలసింది నీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించి తెలియపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాను. ప్రభా, నీవు నమ్మదగిన దేవుడవు. మేము కూడా నమ్మకంగా ఉండాలని, నీ రూపంలోనికి మార్చబడాలని అనుగ్రహిస్తున్న తరుణాలు బట్టి నీకు వందనం. ఇవి సద్వినియోగపరచుకునే కొరకై సహాయపడుతురండి. ఎక్కడ ఎటువంటి మరి కాని సంగతులు మా జీవితం అనుమతించబడకుండా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. మా వలె అనేక చోట్ల ఈ దినాలు ప్రార్థనా కొడుకులు, ప్రత్యేకమైన కొడుకు కలిగి ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సహాయం అనుగ్రహిస్తారండి. రానున్న దినాలలో ఈ సెకండ్ సాటర్డే ఆధారం చేసుకుని అనేక చోట్ల ప్రత్యేకమైన కోరికలు ఉన్నాయి. వారి కొరకై మేము ప్రార్థించినట్లుగా మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. వేలైన విషయమై నీ చిత్తం నెరవేరుస్తారండి. నా ఆలోచన, నా తలంపు కాదు. అది ఎందుకు పనికిరానిది, కొరగానిది, ప్రయోజనం లేనిది కనికరించి నన్ను మీరు మరుగుపరిచి ప్రభా మరి మీ యొక్క సొంత సమయంలో అక్కడ నీ పరిచయ ఆరంభుడు సహాయపడుతారండి. ఆరంభించినది మొదలు దినదినం అభివృద్ధి పొందుడి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. కాన్ఫరెన్స్లో చేరవచ్చిన బిడ్డల కొరకై నీ వందనములు. వారిని దీవిస్తురండి. వారి ఆసక్తిని బట్టి నీ వందనములు. ఈ శబ్దాంతం ద్వారా వారికి కూడా స్పష్టంగా నీ వాక్యం వినబడి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాం. పెట్టుకుని నీ పాదలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణగా మమ్మల్ని తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుని అయినా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేడ ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 401, పాత పుస్తకాలు 398. 401, 398. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. కాచే రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లనొచ్చి, కాచే రక్తము కల్వరిలో
కఠిన బాధలెల్లనోచి చూపే ప్రేమ నోర్వి కొరకు, చూపే ప్రేమ నోర్వి కొరకు, జాపే బాహుల్ కరుణ తోడా చేరదీయును. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. క్రీస్తు ప్రేమ తెలుసుకొనుము, రయము తోడ మనసు నిల్పి. క్రీస్తు ప్రేమ తెలుసుకొనుము, రయము తోడ మనసు నిల్పి. దాని పొడవు వెడల్పు లోతు, దాని పొడవు వెడల్పు లోతు, నెత్తు గ్రహించు తెలివి తోడా చెంత చేరుము. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. ప్రీతితోడ యేసు ప్రభువు ప్రాణము నర్పించె నీకై. ప్రీతితోడ యేసు ప్రభువు ప్రాణము నర్పించె నీకై. దీని వలన ప్రేమ ఎట్టిదో, దీని వలన ప్రేమ ఎట్టిదో, తెలుసుకొనుము బుద్ధి తోడా పాపమొప్పుకో. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. బలెముతో పోటు పొడువా బాధ సహించే ప్రేమ తోడా, బలెముతో పోటు పొడువా బాధ సహించే ప్రేమ తోడా, సమాప్తమని తలను వంచే, సమాప్తమని తలను వంచే, సర్వలోక సృష్టికర్త చాటు చేరుము. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా విను. లోకమంత జయించుకున్నా లోభివాలే నశించెదవుగా. లోకమంత జయించుకున్నా లోభివాలే నశించెదవుగా. సొంత ప్రాణమును కాపాడు, సొంత ప్రాణమును కాపాడు, స్వరక్షకుని చెంత చేరి సేద తీర్చుకో. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను.
పాట సంఖ్య 703, పాత పుస్తకాల్లో 687. 703, 687. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఇహపారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, ఇహపారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, మహిమాపరతురు దేవుని, మహిమాపరతురు దేవుని, అంగీకరించు ప్రతివాని జూహా నీవే క్రీస్తువానొచ్చు, అంగీకరించు ప్రతివాని జూహా నీవే క్రీస్తువానొచ్చు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు, అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు, ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, పాపిని రక్షింప ఇహమోను కరిగి గొప్ప రక్షణ నిచ్చే, పాపిని రక్షింప ఇహమోన కరిగి గొప్ప రక్షణ నిచ్చే, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే కమైన సామర్థ్యుడవు, ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు నడిపించితివి, ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు నడిపించితివి, కాచితివి కనుపాపగా, కాచితివి కనుపాపగా, ఉంచియున్నావు మాదిరిగా వారిని, నీ ఆలోచన గొప్పది, ఉంచియున్నావు మాదిరిగా వారిని, నీ ఆలోచన గొప్పది, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజల నిశ్చితివి, పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజల నిశ్చితివి, పొందిరి తృప్తి నీ అందు, పొందిరి తృప్తి నీ అందు,
అగ్నిస్తంభము మేఘస్తంభమును నిత్యము నడిపించుము. అగ్నిస్తంభము మేఘస్తంభమును నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన అధ్యుడవు. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యము నిశ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యము నిశ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. పాట సంఖ్య 577, పాత పుస్తకాల్లో 566. 577, 566. వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలుగించు నామది ప్రియా యేసు. వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలుగించు నామది ప్రియా యేసు. గురి చేరుటకే ఈ నా యాత్ర, గురి చేరుటకే ఈ నా యాత్ర. సరిగా భువిలో నే చేరుటకు, గురి చేరుటకే ఈ నా యాత్ర. సరిగా భువిలో నే చేరుటకు, కోరిని వెలుగులో నడచుటకు ప్రభు నడిపించు. వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలుగించు నామది ప్రియా యేసు. వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలుగించు నామది ప్రియా యేసు. ఘోర చీకటి నన్నావరింప, ఘోర చీకటి నన్నావరింప. మార్గమున ఘోర తుఫాను రేగా, ఘోర చీకటి నన్నావరింప. మార్గమున ఘోర తుఫాను రేగా, కరమునెత్తి ప్రభు గద్దించుము, ప్రభు రక్షించుము. వెలుగిచ్చి నాకు
మార్గము చూపు వెలుగించు నామది ప్రియా యేసు. వెలుగిచ్చి నాకు మార్గము చూపు వెలుగించు నామది ప్రియా యేసు. నిన్ను చేరి నిత్యం నీతో నుండుటకే, నిన్ను చేరి నిత్యం నీతో నుండుటకే నేనాశించితి నా హృదయములో. నిన్ను చేరి నిత్యం నీతో నుండుటకే నేనాశించితి నా హృదయములో. నన్ను బలపరచి నిలుపుమో ప్రభు స్థిరముగాను. వెలుగిచ్చి నాకు మార్గము చూపు వెలుగించు నామది ప్రియా యేసు. వెలుగిచ్చి నాకు మార్గము చూపు వెలుగించు నామది ప్రియా యేసు. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 6వ అధ్యాయం, క్షమించండి, యోబు గ్రంథం 16వ అధ్యాయం. ఐదవ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. యోబు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచెదను, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించు. ఇదే భాగాన్ని మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థన పూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 432వ పేజీ. పాత నిబంధనలో 432వ పేజీ. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు, దాన్ని బట్టి నీకు వందనం. పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు, స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, చదవని లేఖన భాగముల కొరకై నీ వందనములు. మేము నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తారండి. మీ అభిషేకము నాకు అనుగ్రహిస్తారండి. నన్ను యోగ్యులను కాదు, నీ రక్తంతో నన్ను కడిగి నీ ప్రజల క్షేమము కొరకు, నీ మహిమ కొరకు నన్ను వాడుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేడ ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును, యోబు చెప్తా ఉన్నాడు, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని ఏం చేస్తాను? బలపరుస్తాను. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ మాట మనకు ఎంతో అవసరం. ఏం చేస్తారంటే మనము కూడా అనేకులను ఏం చేయాలా? బలపరచాలి. మనం ఏం చేయాలా? ఎందుకంటే ఎంతోమంది వస్తారు, వారు బలహీనపరుస్తారు తప్ప ఏం చేయరు? బలపరచరు. బలపరిచే లక్షణము ఎవరిది? బలపరిచే లక్షణం ఎవరిది? దేవుడిది. బలహీనపరిచే లక్షణం ఎవరిది? అపవాదిది. అర్థమవుతుందా? బలపరిచే లక్షణం ఎవరిది? ఆయన నా కుడి ప్రక్కన నిలిచి నన్ను ఏం చేశాడు? ఆయన బలపరిచాడు. దేవుడి లక్షణం ఏంటంటే బలపరచడం. అపవాది లక్షణం ఏమిటంటే బలహీనపరచడం. అర్థమవుతుందా? అది ఎప్పుడు కూడా మానవుడిని బలహీనపరుస్తుంది తప్ప ఏం చేయదు? బలపరచడు వాడు. ఉదాహరణకు
మనం ప్రార్థనకు వచ్చినాం అనుకోండి, ఏదో ఒక కాని సంగతి మన దగ్గరికి తెస్తాడు. వాక్యం చదువుతూ ఉన్నాం అనుకోండి, అన్ని ఆలోచనలు అప్పుడు ఏం చేస్తూ ఉంటాయి, చుట్టుముడుతూ ఉంటాయి. లేకపోతే ఏదో ఒక సంగతి మనకు గుర్తొస్తూ ఉంటుంది. వాడు బలహీనపరిచేవాడు. దేవుడు ఎట్లాంటి వాడు? బలపరిచేవాడు. ఆయన అందరినీ కూడా ఏం చేస్తాడు కదా, శక్తిహీనులకు ఆయన ఏమిస్తాడంట? బలం ఇస్తాడు. అదవుతుందా? నీకు నాకు ఆయన బలం అనుగ్రహించేవాడు. అయితే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నీవు నేను కూడా ఎలా ఉండాలా? బలపరిచేవారంగా ఉండాలి. ఎలా ఉండాలా? ఎందుకు చేస్తారంటే అది దేవుని లక్షణం. ఇప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడ నిన్ను బట్టి కొంతమంది ఏం చేయాలా? విశ్వాసంలో బలపడాలా, ఆత్మీయంగా బలపడాలా, లేకపోతే శారీరకంగా కూడా నువ్వు వారిని బలముగా చేయాల. ఎదుగుతా ఉన్నా యోబు అంటా ఉన్నాడు, ఆయనను నా నోటి మాటలతో నేను ఇప్పుడు ఏం చేస్తాను? బలపరుస్తాను. ఇప్పుడు మనము బలపరుస్తూ ఉన్నామా? బలపరుస్తా ప్రభువా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలా ఉండాలా? అనేకులు బలపరచబడాలి. నీ సాక్ష్యం ద్వారా, నీ వాక్యం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క ఉద్దేశము ద్వారా. ఇది క్రైస్తవుడిగా నీకు అవసరం. కాబట్టి నువ్వేం ప్రభువా, నేను వెళ్ళిన చోట ఏం చేయాలా? కొంతమంది వస్తారు, అప్పుడు ఒక ప్రశాంతంగా ఉన్న ఇల్లు ఏమైపోతుంది? వాళ్ళు వస్తే ఏమైపోద్ది కదా. ఒక కోడలు చెప్తా ఉంది, మా అత్తగారు చాలా మంచిది, కానీ మా ఆడబడుచు వచ్చింది అనుకో, మా అత్తగారికి నాకేం పెడద్ది? పోట్లాడి పెడుతుంది. ఆడబడుచు వస్తే ఏం చేస్తుందంట? ఆడంటా ఉంది, మా అత్తగారు చాలా మంచిది, చాలా బాగా చూసుకుంటుంది, కానీ మా ఆడబడుచు వచ్చింది అనుకో, నాకు ఆవిడికి మధ్య లేనిపోనివన్నీ ఏం చేస్తుంది? కొంతమంది అట్లా ఉంటారు. బలపరచడం బదులు బలహీనపరుస్తారు, పోట్లాడి పెడతారు. యోబు అంటాడు, ఆయనను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని ఏం చేస్తాను? బలపరుస్తాను. ఆయన నోటి మాటలు, ఆయన నోట్లో ఏ మాటలు ఉన్నాయి? నువ్వు నేను బలపరచాలంటే ఏ మాటలు అవసరం మనకి? మన నోట ఏ మాటలు ఉండాలా? యోబు అంటాడు, నా నోటి మాటలతో మిమ్మల్ని ఏం చేస్తాను? బలపరుస్తాను. అదవుతుందా? మరి బలపరచాలంటే కొంతమంది బలహీనలు ఉన్నారు బైబిల్లో. ఉదాహరణకు సిగ్లక్లో దావీదు సమస్తమును పోగొట్టుకున్నప్పుడు అమాలేకీయుడు కాయలపడి జబ్బుపడి ఆడి యజమానుడు అక్కడ వదిలేసినప్పుడు, ఇప్పుడు దావీదు వాడిని కనుగొని వానికి ఏం చేశాడు? ఆహారం ఇచ్చి వాడిని ఏం చేశాడు? బలపరిచాడు. బలపరచడం మన పని. యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి దొంగల చేతిలో చిక్కినప్పుడు ఒక వ్యక్తి సమరయుడు ఏం చేశాడు? ఆయనను బలపరిచాడు. ఆయన లేవలేడు, ఆయన గాడిద మీద కూర్చోలేడు, గాయాలైపోయినాయి. ఇప్పుడు ఆయనను బలపరచుడి కొరకై ఆయన ఏం చేశాడు? తన యొక్క గాడిదను ఆయన దిగాడు. నీవు నేను బలపరిచేవారంగా ఉండాలా. ఎలా ఉండాలా? సంఘంలో కావచ్చు, వీధిలో కావచ్చు, ఇంటిలో కావచ్చు. ఎలా ఉండాలా? బలపరిచేవారంగా ఉండాలి. ఎలా ఉండాలా? మరి ఎలా బలపరుస్తావు? బలపరచాలంటే అర్థమవుతుందా? డాక్టర్లు అంటారు, నీరసంగా ఉన్నారండి, ఏం పెట్టాలి? మీరు బలమైన ఆహారము పెట్టాలి. గుడ్డు ఇవ్వాలా, పాలు ఇవ్వాలా, ఇంకా పలానా ఆహారము. నువ్వు బలపరచాలంటే అవన్నీ నీ దగ్గర ఉండాలి వద్దా? ఉండాలా? నువ్వు ఆ బలహీనమైనటువంటి వ్యక్తిని బలపరచాలంటే డాక్టర్ చెప్పినట్టుగా నీ దగ్గర ఏముండాలా? మంచి పాలు ఉండాలా, గుడ్లు ఉండాలా, లేకపోతే మటన్ ఉండాలా, లేదా ఇంకా ఆయన ఏం పెట్టమంటే అది. ఇప్పుడు మంచిదే. యోబు అంటాడు, నేను నా నోటి మాటలతో మిమ్మల్ని ఏం చేస్తాను? మరి నీ దగ్గర ఏముండాలి బలపరచాలంటే? యోబు దగ్గర ఏమున్నాయి? ఒకవేళ నీ దగ్గర ఆ మాటలు ఉంటే నువ్వు కూడా ఏం చేస్తావు? ఇప్పుడు యోబు దగ్గర ఏమున్నాయో మనం చూస్తాం. ఒకవేళ మన దగ్గర ఉంటే మంచిదే, లేకపోతే ఇప్పుడు దేవుని ప్రభువా ఈ మాటలు నాకు కూడా అనుగ్రహించు, బలపరిచే మాటలు
నాకు అనుగ్రహించు. నేను ఎల్లప్పుడూ బలహీనపరిచే మాటలే తప్ప బలపరిచే మాటలు నా దగ్గర ఏమీ లేవు. కానీ బలపరిచే మాటలను నాకేం చేయాలి నువ్వు? నాకేం చేయాలి నువ్వు? అది నీ ప్రార్థన అయి ఉండాలి. ప్రభా, నేను వెళ్ళానుకో ఆత్మీయంగా జారిపోయిన వారు బలపరచబడాల. నేను వెళ్ళానుకో ఆత్మీయంగా తొలగిపోయిన వారు మరలా దారిలోనికి రావాల. నేను వెళ్ళానుకో ఆత్మీయంగా జారిపోయిన వారు మరలా ఏం చేయాలా? నిలవబడాల. ఇలాంటి కోరిక, ఇలాంటి ప్రార్థన నీ జీవితంలో ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషించేవాడిగా ఉంటాడు. మనము అనేకులు ఏం చేస్తూ ఉన్నాం? అనేకులు ఏం చేస్తూ ఉన్నాం? బలహీనపరుస్తూ ఉన్నాం. ఈ మధ్యన ఈ జోక్ ఒకటి తిరుగుతూ ఉంది ఈ సెల్ ఫోన్స్ గ్రూపుల్లో. ఒక ఆయన జబ్బుబడి హాస్పిటల్లో ఉన్నాడంట. హాస్పిటల్లో ఉంటే అమెరికా వ్యక్తి ఆయన చూడడానికి వచ్చాడంట. చూడడానికి వచ్చి ఆయన అన్నాడంట, ఏం పర్లేదు, త్వరలో నువ్వేం చేస్తావు? స్వస్థపరచబడి బయటకు వస్తావు. ఇంకొక ఆయన జపాన్ దేశస్థుడు వచ్చాడు. అయ్యా, నీకు తొందరగా ఆరోగ్యం కలగాలని నేనేం చేస్తా ఉన్నాను? దేవుణ్ణి అలాగూ కొన్ని దేశాలలో వచ్చి చూసి వెళ్తా ఉంటే ఈ క్రమంలో ఒక ఇండియన్ వచ్చాడంట. ఆయన అన్నాడంట, ఏమన్నాడంట, రే మా పక్కింటోడు ఎలాంటి జబ్బుతోనే పోయాడు అన్నాడంట. మా పక్కింటోడు ఎలాంటి జబ్బుతోనే పోయాడు కదా. మనము ఎట్లా ఉండాలా? బలహీనపరిచేవారంగా ఉండకూడదు, బలపరిచేవారంగా ఉండాలా. ఎలా ఉండాలా? నేను ఆ జీవితంలో బలము మనం వెళ్ళామంటే అనేకులకి ఏముండాలా? బలం ఉండాలి. చూడండి, యోబు అయినను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని ఏం చేస్తాను? ఏం బలపరుస్తాడు? ఈ నోట్లో ఏ మాటలు ఉన్నాయి చూడండి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందైనను 21, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునికే స్తుతి. ఏ మాటలు ఉన్నాయి ఈ నోట? ఏ మాటలు ఉన్నాయి? స్తుతి మాటలు ఉన్నాయి, ఆరాధన మాటలు ఉన్నాయి, ప్రభువును ఘనపరిచే మాటలు ఉన్నాయి. ఎదుగుతా ఉన్నావా? నా నోట ఏం మాటలు ఉండాలా? మన నోట అంతా ఏ మాటలు ఉంటాయి? శాపం మాటలే కదా. ఎన్ని శాపాలు పెడతాము మనం. స్తుతి మాటలు మన దగ్గర లేవు. యోబు అంటాడు, ఆయనను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని ఏం చేస్తాను? ఎందుకు? ఎలా బలపరుస్తాడు ఆయన? ఆయన నోట ఉన్న మాటలు ఏంటంటే స్తుతి మాటలు, ఆయన ఆరాధన మాటలు, దేవుణ్ణి ఘనపరిచేటువంటి మాటలు. సంగతులు అననుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి, కష్టంలో ఉన్నాడు. ఆయన నోట ఏ మాటలు ఉన్నాయి? ఏ మాటలు ఉన్నాయి? స్తుతి మాటలు ఉన్నాయి. ప్రభునందు ప్రేమింటి వారులారా, ప్రభు నామమును ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. మన నోట ఏ మాటలు ఉండాలా? ఏ మాటలు ఉన్నాయి మన నోట? మన నోట ఏ మాటలు ఉంటున్నాయి? ఈ మాటలు ఉన్నాయనుకో, యోబు వలె నువ్వు కూడా ఏం చేయగలవు? ఇతరులను బలపరచగలవు. యోబు వలె నువ్వు కూడా ఇతరులను బలపరచాలంటే నీ నోట ఏం మాటలు ఉండాలా? ఆయన అంటాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునికే ఏం కలుగును గాక. ఏ మాటలు ఉన్నాయి ఆయన నోట? మన నోట ఏ మాటలు ఉన్నాయి? మన నోట ఏ మాటలు? ఆయనను ఏమంటాడు ఆయన? నేను అది కాదు 16:5 యోబు గ్రంథం 16 అధ్యాయం 5 వచ్చు. ఆయనను నేను నా నోటి మాటల చేత మిమ్మును బలపరిచేది. ప్రభునందు ప్రేమించే వారులారా, ఆయన నోట బలపరిచే మాటలే అంటే స్తుతించే మాటలు. ఏ మాటలు? ప్రభునందు ప్రేమించే వారులారా, మన జీవితంలో ఈ మాటలు లేవు. అందుకనే మనం ఇతరులను ఏం చేయలేకపోతా ఉన్నాం? బలపరచలేకపోతాం. ఎప్పుడు స్తుతించే మాటలు ఉన్నాయి? కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు, ఇవన్నీ ఆయనకి చెందుతాయి. అయినప్పటికీ ఆయన నోట ఏ మాటలు ఉన్నాయి?
ఆయన నోట ఏ మాటలు ఉన్నాయి చెప్పాలా? ఏ మాటలు ఉన్నాయి? స్తుతించేటువంటి మాటలు ఉన్నాయి. నీ జీవితంలో కూడా నువ్వు ఇతరులను బలపరచాలి అంటే నీ నోట ఏం మాటలు ఉండాలా? ఏ మాటలు ఉండాలా? యోబు నోట ఏ మాటలు ఉన్నాయో ఆ మాటలు నీ జీవితంలో ఉంటాయి. ఎన్నో మాటలు ఉన్నాయి, కొన్ని చూస్తాం, అన్నీ చూడం. మొదటిది ఏ మాట? ఇది దేవుని స్తుతించే మాట. రెండో మాట చూస్తామా? చూడండి, 1 అధ్యాయం 22 వచనం. 1 అధ్యాయం 22 వచనం. నేను నా 22 ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని ప్రభునందు ప్రేమ. ఏ మాటలు ఉన్నాయి? ఏం మాటలు ఉన్నాయి ఆయన దగ్గర? నెపము మోపని మాటలు ఉన్నాయి. దేవుని మీద ఏం మోపడలేదు ఆయన. ఇప్పుడు అబ్రహాము జీవితంలో మనం చూడగలిగితే ఇట్లాంటి మాట మరి ఒక సమయంలో లేదు ఆయన దగ్గర. దేవుడు 12 అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడి వెలుగులు తీసుకొచ్చినప్పుడు నీ సంతానము భూమి మీద నిష్క్రియని వలె నేనేం చేస్తాను? విస్తరింపజేస్తా. 25 సంవత్సరాలు అయిపోతా ఉంది, అబ్రహాముకు సంతానం లేదు. ఇప్పుడు ఆయన అంటాడు, యెహోవా నాకేమి ఇచ్చిన ఏమి, నేను సంతానం లేని వాడినై పోచున్నాను కదా. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఏమవుతాడు? నా ఆస్తికి వారసుడు కదా. ఇప్పుడు ఏం వేస్తా ఉన్నాడు దేవుని మీద? మరి ఉందా? నెపమేసే మాటలు ఉన్నాయా? యోబు జీవితంలో దేవుని మీద నెపమేసే మాటలు ఉన్నాయా? ఏమంటున్నాడు ఆయన? ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని ఏ మాటలు ఉన్నాయి ఆయన దగ్గర? మనం అయితే ఎన్ని మాటలు మాట్లాడతామో, ఎన్ని మాటలు మాట్లాడతాం? సామాన్యంగా మాట్లాడడం మనం అయితే ఎన్ని మాటలు? అయ్యి బాబు అసలు ఎన్ని చెప్పుదామో, ఎందుకంటే అంత నష్టం వచ్చింది. ఎన్ని చెప్పుదామో. యోబు చెప్పలా. నెపము లేని మాటలు ఉన్నాయి ఆయన దగ్గర, నెపము మోపని మాటలు ఉన్నాయి ఆయన దగ్గర. మన జీవితంలో ఏం మాటలు ఉండాలా? ఆయనను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని ఏం చేస్తాను? బలపరుస్తాను. బలపరిచే మాటలు ఇవి. ఏ మాటలు ఇవి? బలపరిచే మాటలు ఇవి. మనము బలహీనపరిచే మాటలు తప్ప బలపరిచే మాటలు చెప్పాం. బలపరిచే మాటలు చెప్పాం. నువ్వు చెప్పాలా? నీ నోటి మాట ఇతరులను ఏం చేయాలా? బలపరచాలి. క్రైస్తవుడిగా, దేవుని విశ్వాసం ఉంచిన వాడిగా, దేవుని లక్షణాలు కలిగిన వాడిగా. దేవుని లక్షణం ఏమని చెప్పాను? ఆయన లక్షణము బల. ఆయన నా పక్కన నిలిచి నన్ను ఏం చేశాడంట? పౌలు భక్తుడు చెప్తాడు కదా, ఆయన నా పక్కన నిలిచి ఏం చేశాడు? కాబట్టి సింహం నోటి నుండి నేను ఏం చేయబడ్డాను? తప్పించబడ్డాను. ఎంత బలమో కదా! సింహం నోటి నుండి తప్పించబడే అంత బలం ఇచ్చాడు దేవుడు. నేను కూడా ఎల్లప్పుడూ ఏం చేయాలా? బలపరచాలి. అది దేవుని యొక్క లక్షణం. నీ నా లక్షణమై ఉండాలి. మన ఇష్టానుసారంగా బలహీనపరచుడు కాదు. దేవుడు బలహీనులను ఏం చేశాడు? ఆయన బలపరిచాడు. దావీదు శక్తి లేనంతగా ఏడ్చాడు. దావీదు అలా ఇచ్చాడు, శక్తి లేనంతగా ఇచ్చాడు. ఆయనను యెహోవాను బట్టి ఏం చేశాడు ఆయన? మనం తలుసుకుంటే ఏమవుతుంది చెప్పండి? మనం తలుసుకుంటే ఏమవుతుంది? బలహీనం వస్తుందా? బలం వస్తుందా? బలహీనమే. అయ్యి బాబా వచ్చేస్తుంది, ఏం పెడద్దో ఇప్పుడు. ఎంతోమంది ఇట్లానే ఉన్నారు. నువ్వు ఇంకా దేవుని పోలికలోనికి రావట్లేదు. నువ్వు వస్తే బలపరచబడాల్సిన సంగతి, బలహీనపరచబడకూడదు. ఎన్నో పర్యాయములు ఇట్లాగే ఉంటా ఉన్నావు. నేరము లేని మాటలు, నేరము మోపని మాటలు యోబు యొక్క నోట ఉన్నాయి. నేను నా నోటి మాటలతో మిమ్మల్ని ఏం చేస్తాను? మొదటి మాట ఏంటిది? దేవుని స్తుతించేటువంటి మాటలు ఉన్నాయి. ఎవరి దగ్గర? యోబు దగ్గర. రెండోది ఏమున్నాయి? నేరము మోపని మాటలు ఉన్నాయి. దేవుని మీద ఏ నేరము ఏం చేయట్లేదు? మోపట్ల. నీ జీవితంలో మోపు. ఎందుకంటే సర్వశక్తుడు అన్యాయము చేయుట ఏంటంట?
అసంభవం. ఆయన అన్యాయం చేయడు. ఆయన నేను బలహీనపరచడు. నీ సంగతిని బట్టి నువ్వేమైనా బలహీనం అవ్వాలి తప్ప ఆయన ఏం చేయడు. ఆయన బలహీనపరచడు, బలపరుస్తూనే ఉంటాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను, విశ్రాంతి బలమిస్తాడు. ఆయన బలహీనపరచడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనేం చేస్తాను మీకు. ఆయన బలపరుస్తాడు తప్ప ఏం చేయడు, బలహీనపరచడు కదా. 38 ఏండ్ల నుండి పుట్టినప్పటి నుండి బలహీనపరిచే దెయ్యము ఏం చేస్తుంది ఆయనని కదా. తర్వాత మందిరంలోకి ఆవిడ ఉంది, ఏమి నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా. అపవాది బలహీనపరిచేవాడు, దేవుడు బలపరిచేవాడు. ఇప్పుడు నువ్వు నేను ఎవరు బిడ్డలం దేవుని. ఇప్పుడు మనం ఏం చేయాలా, బలపరచాలా బలహీనపరచాలా? బలపరచాలి. ఎవరినైనా బలపరచాలి. అదవుతుందా? బలహీనపరచకూడదు. మొదటిది ఆయన నోట ఏముంది చెప్పండి, స్తుతి. రెండవదిగా ఆయన నోట ఏముంది, నేరము మోపని మాటలు. ఈ విషయం దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. మన జీవితంలో ఇట్లాంటి మాటలు ఉంటాయి కదా, వస్తాయి బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బంది. ఎందుకు చేశాడమ్మా దేవుడు? ఎలాగా ఎందుకు చేస్తాడు దేవుడు? ఏదైనా మేలుగా చేస్తాడు. మనం ఏం చేస్తాం, అర్థం కాక, మనకు అర్థము కాక ఎదుగుతూ ఉన్నావా? అర్థమైతే ఎలా ఉంటాం, స్థిరంగా ఉంటాం. యోబు వలె మనం కూడా అనేకులను బలపరుస్తాం. యోబు స్నేహితులు ఎంతో ప్రాణ స్నేహితులు ఎంతో నష్టంలో ఉన్నాడని, బిడలు చనిపోయారని, ఆస్తి పోయిందని, శరీరము కూడా సహకరించట్లేదని ఆదరించడానికి వచ్చి బలపరిచారా బలహీనపరిచారా? ఎంత పాపం చేయబోతే ఎంత శ్రమ వస్తుంది అని అన్నారు. పాపం చేశాడు యోబు? చేయలే. పాపం చేస్తాం కాదు, ఆయన దేవుని యొక్క కొలిమిలో ఉన్నాడు. ఒక దినాన శ్రేష్టమైన వాడికి బయటకు వస్తాడు. ఇది వాళ్ళకి తెలియదు. అందుకనే నువ్వు పాపం చేశావు, లేకపోతే తల్లిదండ్రులు లేని వాళ్ళు మోసం చేశావు, విధవరాలను మోసం చేశావు, లేకపోతే పక్క వాళ్ళది కలిపేసి, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రేమింటి వాళ్ళారా, ఉదయకాల సమయంలో నీవు నేను కూడా క్రైస్తవులుగా పిలువబడతా ఉన్నామంటే దేవుని యొక్క లక్షణాలను ఏం చేయాలి, మనము కలిగి ఉండాలి. ఏం లక్షణాలు ఇవి? బలపరిచే ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను ఏం చేశాడు, ఆయన బలపరిచాడు. నువ్వు నేను బలపరిచేవారు ఉండాలా. నువ్వు బలపరచాలంటే మొదటిగా నీ నోట ఏముండాలా, శాపం ఉండకూడదు. ఏముండాలా, స్తుతి ఉండాలా. రెండోదిగా ఏముండాలా, నేరములు లేనటువంటి నేరం మోపనటువంటి మాటలు నీ జీవితంలో ఉండాలి. ఇది రెండు. మూడోది చూస్తాను చూడండి. మూడోది యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకని మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనిపించదమా, కీడు అనిపింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను ఏ మాటలు ఉన్నాయి దగ్గర, ఏ మాటలు ఉన్నాయి దగ్గర అమ్మా? మొదటి మాట ఏంటి, స్తుతించేటి మాట. రెండో మాట ఏంటి, నేరము మోపనటువంటి. మూడోది ఏంటి, క్రమపరిచే మాట. భార్యను ఏం చేస్తా ఉన్నాడు ఆయన? భార్య క్రమం తప్పిపోయింది. ఆమె సంతోషించుకున్నప్పుడు దేవుడు అంది, శ్రమలో ఇంకెందుకయ్యా దేవుడు, శ్రమలో ఇంకెందుకయ్యా దేవుడు, కష్టంలో ఇంకెందుకయ్యా దేవుడు, బాధలో ఇంకెందుకయ్యా దేవుడు. ఇలా అనే వాళ్ళు బోళంత మంది ఉంటారు, మన పక్కనే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, కుటుంబంలోనే ఉంటారు. దేవుడు నమ్ముకున్నాక ఏం జరిగింది నీకు అనరా? అంటారా? దేవుడు నమ్ముకున్నాక ఏం కలిసి వచ్చింది నీకు? కలిసి వచ్చిందని నమ్ముకుంటావా దేవుణ్ణి? కలిసి వస్తుందని నమ్ముకుంటావా దేవుణ్ణి? నిత్యరాజ్యం కొరకే నమ్ముతున్నావు దేవుణ్ణి.
భూమి మీద పాపమునకు దూరంగా ఉండడు కూడా నమ్ముతున్నాం దేవుణ్ణి. ఏమీ కలిసిరాదు, ఏం కలిసిరాదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కష్టాలు ఎక్కువ అవుతాయి. కానీ ఒక దినాన అవన్నీ బహుమానాలుగా మారుతాయి. ఒక దినాన నిత్యరాజ్యంలో వీరందరి మీద నువ్వు అధికారిగా ఉంటావు. దేవుని విశ్వాసం ఉంచు. ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? క్రమపరుస్తా. మూర్ఖురాలు మాట్లాడతావేంటి? ఆమె బలహీనపరచాలని చూస్తూ బలపరుస్తూ ఉన్నాడు. దేవుని చేత మేలు అనిపిస్తాం, కీడు అనిపింపుతా కదా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన? నువ్వు బలపరచాలంటే ఏముండాలి? నీ నోట క్రమపరిచే మాటలు ఉండాలా. ఏముండాలా? క్రమపరిచే మాటలు ఉండాలి. సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? యోహాను భక్తుడు అంటా ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? క్రమపరుస్తూ ఉన్నాడు. అనేకులు బాప్తిసం పొందడానికి వచ్చాడు ఆయన దగ్గరకు. సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఎరుగు. ఏం ఎరగాల? క్రమపరిచేటువంటి జీవితం ఉండాలి నీ దగ్గర. క్రమపరిచేటువంటి మాట్లాడాలి నీ దగ్గర. ఎంతోమంది అంటారు నువ్వు వాళ్ళతో కలిసిపోకు అనరా. యోబు గారికి ఎవరన్నారు? అలా భార్య అందే. ఏమని? నువ్వు దేవుని దూషించి మరణము. భార్య అందే. ఇప్పుడు ఏమంటున్నాడు? కలిసిపోయాడు కలలేదా? కలవలా. ఏమంటున్నాడు చెప్పాలి. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వేం చేస్తా ఉన్నావు? మాట్లాడు. మనం దేవుని వల్ల మేలు అనిపించదు, మా కీడు అనుభవింప. ఈ విషయంలో యోబు నోటి మాటతో నేను ఏం చేయలేదైనా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? క్రమపరుస్తా. ఏ మాటలు ఉన్నాయి ఆయన దగ్గర? క్రమపరిచి దారి తప్పిపోయిన వారిని క్రమపరిచే మాటలు ఉన్నాయి ఆయన దగ్గర. యోబు భార్య దారి తప్పిపోయింది, ఇంకా దాంట్లో అనుమానం ఏమిలే. ఎందుకంటే దేవుడిని దూషించి చచ్చిపో అంటుంది. ఆయన అంటాడు అది మంచిది కాదు. క్రమము నీ జీవితంలో క్రమపరిచే మాట. అలా ఇట్లాంటి వాళ్ళు బోలంత మంది ఉంటారు. నువ్వు దిగిపోయావా? నువ్వు కలిసిపోయావా? లేకపోతే ఏమి బావుకున్నావు కదా, ఏం బావుకున్నావు? ఉంటారు ఇట్లాంటి వారు ఉంటారు. ఏదో ఒక రకంగా నేనేం చేయాలా? ఈ మార్గం నుంచి తప్పించాలి. అపవాది యొక్క ఆలోచన అదే, అపవాది సంబంధాల యొక్క ఆలోచన కూడా అదే. దేవుని నమ్ముకున్న వాళ్ళు అట్లా ఉండకూడదు. నువ్వేం చేయాలి? వారిని బలపరచాలి కదా. యోనాతాను దావీదుని ఏం చేశాడు? బలపరిచాడు. యెహోవాను బట్టి ఆయనను బలపరిచాడు. దావీదును యోనాతాను ఏం చేశాడు? బలపరిచాడు. ఆయన ఎంత గొప్పోడు. ఆయన కొన్ని బలహీనత స్థితి దావీదుకు వచ్చింది. ఎందుకంటే సౌలు తరుముతూ ఉన్నాడు. అప్పుడు యెహోవాను బట్టి దావీదుని ఏం చేశాడు? ఆయన బలపరిచాడు. నీ జీవితంలో బలపరిచే విధంగా ఉండాలి. ఇప్పుడు యోనాతాను దేవుని పోలిక. యోనాతాను ఎవరి పోలిక? ఎందుకంటే దావీదును బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు బలపరిచావనుకో నువ్వు దేవుని పోలికే. బలహీనపరిచావనుకో నువ్వు దెయ్యం పోలికే. రెండు మాటలు. నువ్వు బలపరిస్తే దేవుని పోలిక, బలహీనపరిస్తే దెయ్యం పోలిక. ఏం చేస్తూ ఉన్నావు? ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో నేను ఏమని ప్రభువా, యోబు వలె నేను కూడా నా మాటలతో ఇతరులను, విశ్వాసం లేని వారిని ఏం చేయాలి? నేను బలపరచాలి. ఇది అన్నమాట. మూడో మాట ఏంటిది? క్రమపరిచే మాటలు ఉన్నాయి. యోబు దగ్గర ఏ మాటలు ఉన్నాయి? ఆవిడ మూర్ఖత్వంగా మాట్లాడుతూ ఉంది. కానీ యోబు అంటాడు నువ్వు అలా మాట్లాడకూడదు. క్రమపరిచే మాటలు ఉండాలా. ఏ మాటలు ఉండాలా? క్రమపరిచే మాటలు ఉండాలా. లేకపోతే మన జీవితంలో ఏమి ఉపయోగంలే. ప్రార్థన చేయి, ప్రభువా యోబు ఎంత ఆయనను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని ఏం చేస్తాను? బలపరుస్తాను. యోబు ఆయన నోటి మాటలతో బలపరుచు. ప్రభువా నేను కూడా బలపరచాలా.
బలపరచాలంటే యోబు నోట ఉన్న మాటలు నా నోట కూడా ఉండాలా. యోబు నోట స్తుతించే మాటలు ఉన్నాయి, యోబు నోట నెపము మోపని మాటలు ఉన్నాయి, యోబు నోట క్రమపరిచే మాటలు ఉన్నాయి. క్రమపరిచే మాటలు ఉన్నాయి. నీవు నేను ఇటు మాటలు కలిగిన వారిగా ఉండాలా. ఇటు మాటలు స్తుతించే మాటలు, నెపము మోపని మాటలు, తర్వాత క్రమపరిచే మాటలు. చూడండి, ఇంక ముందు చూస్తాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును. ప్రభునందు ప్రేమించే వారులారా, ఆయన జీవితంలో చెప్తున్నటువంటి మాటలు. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను ఏం చేస్తాడు? నలుపునుగాక. ఆయన చేయి జాడించి ఆయనను నిర్మూలము. ప్రభునందు ప్రేమించే వారులారా, చూడండి, ఆయన జీవితంలో దేవుని ఇష్టాన్ని ఒప్పుకునేటువంటి మాటలు ఆయన దగ్గర ఏమున్నాయి? దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను ఏం చేస్తాడు? ఆయన నలిపితే ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఒప్పుకుంటున్నాడు. నువ్వు నలుపు. ఇంకా దేవుడు తన ఇష్టానుసారముగా ఏం చేయాలా? ఆయన నలగొట్టుడుకు తండ్రికి ఏమైందంట? ఇష్టమైన. ఎవరు నలగొట్టడానికి? ఎవరిని? కుమారుడైనటువంటి దేవుని. ఆయన నలగొట్టుడుకు తండ్రికి ఏమైందంట? ఇష్టమైందంట. ప్రభునందు ప్రేమించే వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరవచ్చిన నీవు నేను కూడా ఆయన ఇష్టాన్ని ఒప్పుకునే మాటలు మన నోట ఏం చేయాలా? ఉండాలా. ఉన్నాయా? ఆయన ఇష్టమా నీ ఇష్టమా? చెప్పాలా. ఆయన ఇష్టమా నీ ఇష్టమా? నా ఇష్టమే. ఆయన ఇష్టం ఎక్కడ ఉంది? కాబట్టి నీ నోట అటువంటి మాటలు ఉండలేకపోతా ఉన్నాయి. నువ్వు ఆయన ఇష్టాన్ని ఒప్పుకుంటే నీ నోట నుండి వచ్చే ప్రతి మాట ముత్యమే. దైవజనులు ఈ భూమి మీద లేరు, కానీ వారి జీవితం, వారి మాటలు ఈ దినాన్ని కూడా ఏం చేస్తా ఉన్నాయి? మనల్ని నడిపిస్తాం. దైవజనుడు సుందర్ సింగ్ గారు ఈ భూమి మీద లేడు, దేవునితో ఉన్న, కానీ వాళ్ళ జీవితం, వాళ్ళ నోటి మాట ఈ దినాన్ని కూడా మనం తలుచుకుంటే ఆ దైవజనుడు ఆ సమయంలాగా అన్నాడు. ఆ మాట ఎంత సత్యమది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎవరిష్టాన్ని చెప్పారు? ఎవరిష్టాన్ని? దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను ఒప్పుకుంటున్నాడు. ఆయన. మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. అందుకనే అటువంటి బలపరిచే మాటలు మన నోట ఉండట్లా. బలపరిచే మాటలు మన నోట ఉండాలంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆయన ఇష్టాన్ని ఒప్పుకోవాలి. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను ఒప్పుకోలేదా? మన జీవితంలో మనము ఆయన ఇష్టాన్ని నెరవేర్చామనుకో, ఆయన ఇష్టం ఎప్పుడు శ్రేష్టమైనది ఉంటుంది. ఆయన ఇష్టం ఎప్పుడు ఉన్నతమైనది ఉంటుంది. ఆయన ఇష్టం ఎప్పుడు గొప్పదిగా ఉంటుంది. మన ఇష్టమే అంత పనికిమాలినదిగా ఉంటుంది. అర్థమవుతుందా? మన ఇష్టం ఎలా ఉంటుంది చెప్పండి? పనికిమాలినదిగా ఉంటుంది. మంచిగా ఉండదు మన ఇష్టం. నాకు తెలుసు, మీకు తెలుసు. ఆయన ఇష్టము శ్రేష్టమైనది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. నీవు నేను కూడా ఆయన ఇష్టమును నెరవేర్చుడి కొరకే. యోబు అంటాడు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను ఏం చేస్తాడు? ఒప్పుకుంటలేదా? ఏ మాటలు ఉన్నాయి ఆయన దగ్గర? ఏ మాటలు? దేవుని ఇష్టాన్ని ఒప్పుకునే మాటలు. ఎంత నలిపాడుగు! సామాన్యంగా నలపలా. అయినా కానీ, ఇంకా నలిపినా కానీ నాకేంటంట? ఇష్టమే. మనం అలా అనలేం. అందుకనే యోబు ఎంతమందిని బలపరిచి ఉంటాడో. యోబు యొక్క జీవితం ఎప్పుడో ముగించబడిపోయింది. మనం పుట్ల, మన పితరుల పుట్ల, వాళ్ళ తల్లిదండ్రుల పుట్ల
అప్పుడు ముగించుడిపోయింది 6000 సంవత్సరాల క్రితం మానక జీవితంలో. కానీ ఈ దినాన్ని కూడా ఆ మాటలు, ఈ దినాన్ని కూడా ఆ జీవితము ఎంతమందిని ప్రభావితం చేస్తూ ఉందో. ఎందుకో తెలుసా? ఆ మాట అంత గొప్పది. ఆ మాట నీ జీవితంలో, ఈ మాటలు నీ జీవితంలో ఉండాలంటే నువ్వు యోబు వలె ఉండాలి. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను ఏం చేస్తాడు? నలుపునుగాక. ఆయన ఏం చేస్తాడు? ఒప్పుకుంటున్నాడు. నీ జీవితం నా జీవితం ఒప్పుకునే మాటలు ఉండాలి. ప్రభువా నీ చిత్తమే, నా ఇష్టం కాదు. నీ చిత్తమే, నా ఇష్టము కాదు. ఇది 4వది. 5వ చూసి మనం ప్రార్థన వెళ్దాం. చూడండి 5వ మాట, యోబు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం. నేను నిర్దోషినై ఉండెను, ఆయనకు ప్రత్యుత్తరము. ప్రభునందు ప్రేమింటి వారు, ఏ మాట ఇది? తగ్గింపు మాట. మన దగ్గర తప్పు లేదనుకో, మనం ఎలా ఉంటాం? ఏ తప్పు చేయకపోతే ఎలా ఉంటాం చెప్పండి? మనం ఏ తప్పు చేయలే ఎలా ఉండమా? లేకపోతే ఎదరోని ఎట్లా మాట్లాడతాం? ఇప్పుడు యోబు అంటాడు, చదవన్న మాట 9:15, నేను నిర్దోషినైనను. ఏ మాటలు ఇవి? తగ్గింపు మాటలు. ఏ మాటలు ఇవి? ఆయన నిర్దోషే. నిజంగా నేను నిర్దోషినై ఉండేను, నేను ఆయనకి ఏం చేయలేను? ప్రత్యుత్తరము. ఆయన నిర్దోష. దేవుడే చెప్పాడు, ఊజు దేశమందు యోబు ఎట్లాంటి వాడు? ధనవంతుడు, పాపము లేనివాడు కదా, పాపము చేయనివాడు. ప్రభునందు ప్రేమింటి వారులారా, 5వదిగా మనం చూస్తూ ఉన్నాం. ఏ మాటలు ఇవి? నేను నిర్దోషినై ఉండెను, నేను ఆయనకు ప్రత్యుత్తరము. నేను నిర్దోషినై ఉండెను, ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్తయని నేను ఆయనను బ్రతిమాలు కొనుదగను. ఇటువంటి మాటలు ఉన్నాయా? నీ నోటి ఇటువంటి మాటలు ఉన్నాయా? ఆయనను నేను నోటి మాటలతో వారిని ఏం చేస్తాను? బలపరుస్తాను. మరి ఉన్నాయి ఇట్లాంటి మాటలు? స్తుతి మాటలు ఉన్నాయా? నేరం మాపని మాటలు ఉన్నాయా? ఉన్నాయి లేవా? 3వదిగా క్రమపరిచే మాటలు ఉన్నాయా? 4వదిగా ఒప్పుకునేటువంటి మాటలు ఉన్నాయా? 5వదిగా తగ్గింపు మాటలు ఉన్నాయా? మన దగ్గర తగ్గింపు మాటలు కాదు, అన్నీ హెచ్చింపు మాటలే. ఆలోచన హెచ్చింపే, మాటలు హెచ్చింపే, జీవితము హెచ్చింపే. అందుకనే క్రీస్తు స్వారూప్యము ఇంకా మనలోనికి రాలా. లేదా బలపరిచే మాటలు మన నోటలేవు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకుని, ఆయనను నేను నా నోటి మాటలతో వారిని ఏం చేస్తాను? ఎందుకో తెలుసా? ఆయన దగ్గర ఎన్నో సంగతులు ఉన్నాయి. 5 సంగతులు చెప్పాను మీకు. ఇంకా ధ్యానిస్తే కనుక ఇంకా బోలని సంగతులు ఉంటాయి. అయితే ఈ 5 సంగతులలో నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? లేకపోతే అడుగు, ఇస్తాడు దేవుడు. ప్రభా నేను స్తుతించే మాటలు నా నోటలు ఉండాలా. నా జీవితంలో నీ చిత్తాన్ని ఒప్పుకునే మాటలు నా దగ్గర ఉండాలా. ఉన్నాయా? తగ్గింపు మాటలు ఉండాలా. ఉన్నాయా? లేకపోతే అడుగు దేవుణ్ణి. ఏమని అడుగుతా? ప్రభా అటువంటి బలపరిచే మాటలు నాకు కూడా అనుగ్రహించు, క్రమపరిచే మాటలు నాకు కూడా అనుగ్రహించు, నేరం మాపడే మాటలు నాకు కూడా అనుగ్రహించు. ఒకవేళ ఇలా ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుడు వింటాడు, సంతోషిస్తాడు, నీకు ఆ మాటలు అనుగ్రహిస్తాడు, ఆ మాట నీ నోట ఉంచుతాడు. ఒక దినాన నీవు కూడా యోబు వలె అనేకులను బలపరిచి, అనేకులను ఆయన కొరకు సిద్ధపరిచి ఒక దినాన బహుమానం పొందినట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రీతిగా ప్రార్థన చేసి బహుమానం పొందుడి కొరకై మనము కూడా సిద్ధపడదాము. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. రేపటి నుండి మరి రేపు ఎల్లుండి అవతల నుండి నిడదవోలు బేతనీలో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. సో జయరాజు గారు వర్తమానం అందించడానికి వస్తారు. అహరోన్ గారు ఆ బాధ్యతల్లో ప్రతి ఒక్కరు తీర్చబడినట్లు ఎంతోమంది వస్తారు ఆయా స్థలాల నుండి. అందరికీ వసతి భోజనం
మరి ప్రయాణం సౌకర్యాలు కొన్ని అన్నీ చెప్పలేము. అన్నిటి కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుని దాసుడు ఆత్మచేత నింపబడి అనేకులు క్షేమార్థమై వర్తమానం అనుగ్రహించినట్లు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. ఆదివారం ప్రభుదైన పరిచర్య కొరకే జ్ఞాపకం చేయాలి. తర్వాత ఈ 2 రోజుల్లో శుక్రవారం శనివారంలో ఏదో ఒక రోజు మరి జయరాజు గారిని తీసుకెళ్ళి అక్కడ వేలువేలులో పరిచర్య కొరకు ప్రార్థన చేయించి తీసుకురావాలని తలస్తూ ఉన్నాం. ప్రభు చేతం అయితే అది జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తాం. ప్రభుదిన పరిచర్య కొరకై జ్ఞాపకం చేసి బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఎగ్జామ్స్ రాయిపోతూ ఉన్నారు, ఎగ్జామ్స్ కొరకే ప్రిపరేషన్ అవుతూ ఉన్నారు. వారి కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం వచ్చాం. కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు, వారి కొరకే కూడా ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మరి రేపు మరి శ్రీను మరి మాధుర్య బిడ్డలు వారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతి కలిగి ఉన్నారు. హైదరాబాద్లో మరి దేవుని కుమారి పాస్టర్ వెళ్ళింది. మరి అక్కడ మరి ఆ కూడికంతా కూడా చక్కగా దేవుని మహిమార్థమై జరిగినట్లుగా ప్రతి ఒక్కరు తీర్చబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. రేపు సాయంత్రం శుక్రవారం సాయంత్రము అక్కడ కృతజ్ఞతాస్తుతి కలిగి ఉంటారు. యశోద ప్రార్థనా మందిరం హైదరాబాద్లో. ఆ కూడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. మీకు ఏదైనా అక్కలుంటే చెప్పండి, వాటి కొరకై కూడా ప్రార్థన చేస్తాం. మీ తమ్ముడైనా బాప్తిజం తీసుకున్నాడా? అక్కిలి కొరకు ప్రార్థన చేయండి. మరి కొన్ని బలహీనతలు ఉన్నాయి బిడ్డకు. యవన బిడ్డ దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరచబడలాగున రానున్న దినాల్లో గొప్ప సాక్షిగా కూడా ఉన్నట్లుగా మరి బాప్తిజానికి అన్ని ఆటంకాలు తొలగబడినట్లుగా వారి ప్రతి ఒక్కరు తీర్చబడినట్లుగా అక్కిలి కొరకే ప్రార్థన చేయండి. రిత్విక్ ఎలా ఉందాక? బాగానే ఉందా? సువార్తమ్మ గారు ఏమైంది? సువార్తమ్మ గారు ఒక ప్రార్థన చేయండి. జ్వరంతో బాధపడుతూ ఉన్నారు, దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరచులాగా. భాగశ్రీ కొరకు ప్రార్థన చేయండి. బీటెక్ పూర్తి అయింది, సర్టిఫికెట్స్ అక్కడ ఉన్నాయి, కొంత ఫీజు పెండింగ్ ఉంది. బిడ్డల హస్తాలు బలపరచబడి అవి తెచ్చుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దివ్య ఎగ్జామ్స్ వెళ్ళిందాక సోమవారం నుంచి దివ్య కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి సోమవారం నుంచి మళ్ళీ ఎగ్జామ్స్. బిడ్డ కాలుని బట్టి ఎటువంటి నష్టం లేకుండా అంత చక్కగా జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, బిడ్డకు సంపూర్ణ స్వస్థత క్షేమం అనుగ్రహించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఎవరక చేతనం అఖిల్ ఆడిపోయారు అఖిలే చెప్తున్నాడు ఎప్పటి నుంచో చేతనం. అఖిల్ కొరకు కూడా ప్రార్థన చేయండి. అపవాది బంధకానికి విడిపించబడి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు. ఇంకా ఏదైనా ప్రార్థన వస్తుంది చెప్పండి, వాటి కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు, దాన్ని బట్టి నీకు వందనం ప్రభా. ప్రార్థన కొడుకులో మీరు చేసిన సహాయం బట్టి మీకు వందనం. ఆరంభించిన మొదలు మీ సన్నిధి మాతో ఉంచారు, మీకు వందనం. మీకు అభిషేకం ఇచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తాం. పాటల ద్వారా నీ నామమును గణపరిచే భాగ్యం ఇచ్చారు, మీకు వందనం. చదవని లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను స్తుతిస్తాను. యోబు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. యోబు తన మాటల చేత అనేకులను బలపరిచాడు. యోబు జీవితంలో ఏ మాటలు ఉన్నాయో మాకు తెలియపరిచారు. నిజమే, అటువంటి మాటలు, శాపకరమైన మాటలు ఎన్నో ఉన్నాయి, స్తుతికరమైన మాటలు లేవు నా జీవితంలో. ప్రభా, స్తుతించే మాటలు నాకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేరము మోపని మాటలు, క్రమపరిచే మాటలు, ఒప్పుకునే మాటలు, తగ్గింపు మాటలు ఇవి నా జీవితంలో కలిగి ఉండడానికి సహాయపడుతుంది. కొన్ని లేవు ప్రభా, మరి అనుగ్రహిస్తురండి. ఒక దినాన యోబు వలె నేను కూడా అనేకులను బలపరుచినట్లుగా నన్ను సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. సోమవారం పరిచయం దీవిస్తారండి.
సంఘ చరిత్ర విశాలపరుస్తారండి. నూతన ఆత్మను అనుగ్రహిస్తారు. ఎంతో స్థలం ఖాళీగా ఉంది సహోదరుల వైపు, సహోదరుల వైపు కూడా మరి కనికరించి కొంతమందిని అనుగ్రహిస్తారండి. నీ మాటలు వారికి బోధించినట్లుగా వారిని తీసుకురండి. నేనేమి చేయలేని నిష్ప్రయోజకుని దాసుని మీ చిత్తమును బట్టి కొంతమందిని నడిపించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. రానున్న దినాల్లో శోమనం ద్వారా జరగబడిన పరిచర్యకు ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా మరి రేపు ఎల్లుండి ఏదో ఒక తారీఖులో ఏదో ఒక రోజు మరి వేలివెన్ను మందిరము లేదా అవి తీసుకున్నటువంటి అద్దెకు తీసుకున్నటువంటి ఆ ఇంటిలో పరిచర్య కొరకై ప్రార్థన ఆరంభించడం కొరకై సహాయపడుతారండి. నీ దాసుడు జయరాజు గారిని తీసుకురావడానికి తలస్తూ ఉన్నాం. మీ చిత్తం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారు. ప్రభు చూపిస్తారండి. ప్రార్థన అక్కర్లను జ్ఞాపకం చేసుకునండి. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి నిడదవల్లి బేతరిని ఆనుకుని జరుగుతున్న ప్రత్యేకమైన కూళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. దాసుడు అహరోన్ గారి కొరకు సహకారుల కొరకై నీ కొందనములు సమస్త మేలుకరంగా జరిగించి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పేసి ప్రభు నీకు అంత నమ్మదగిన దేవుడవు, నీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనములు. ప్రభా బేతనియా కాంపౌండ్, టౌన్ హాల్ కాంపౌండ్ అన్నీ జ్ఞాపకం చేసుకు అక్కడ ఇటువంటి మరి కాని సంగతులకు అనుమతించబడకుండా మీ కృపను విస్తరింపజేసి మీ రక్త ప్రోక్షణ ఉంచుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మకమైన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే మరి రానున్న దినాలలో ఇంకను ఆ పరిచయ అభివృద్ధి పొంది మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభుదైన పరిచర్యకు సహాయపడుతారండి. సోమవారంలో నీ ప్రజల ముందర నిలబడే సమయాలు దీవెనకరంగా చిత్తం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటాను. ప్రభా 7-8 తారీఖులు అనేక చోట్ల నుండి నీ ప్రజలు రానే ఉన్నారు. వారికి ప్రయాణ సాధనాలు కలిపి అనుగ్రహిస్తారండి. ప్రభా చక్కగా గమ్యస్థానం చేయటి కొరకే సహాయపడుతురమ్మని మిషన్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రభా ఎలీషాకిల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అపవాదిక బంధకాల్లో ఉన్నాడు. మీ చిత్తమైతే ఆయన్ని స్వస్థపరిచి బలపరిచి మహిమ తెచ్చుకుని ప్రభా మరి నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడుకుంటారు. శుభశ్రీ కొరకు భాగశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డ బీటెక్ పూర్తి చేసింది. మరి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. కొంత ఫీజు పెండింగ్ ఉంది. బిడ్డ హస్తాలను బలపరిచి మీరే సహాయపడుతున్నామని మిషన్గా ప్రార్థన చేస్తాం. దివ్య ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాలను సంపత్తి తాకి స్వస్థపరుస్తారండి. ప్రభా మరి సోమవారం వాళ్ళ ఎగ్జామ్స్ బిడ్డకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చెప్పిస్తారండి. ప్రభా మరి జ్యోతక దివ్య కొరకు ప్రార్థన చేస్తాం. ఆ బిడ్డ కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంది. సహాయపడుతారండి. కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి. రాకపోకలను తోడేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారు. ఆమె నాటు కూడా నీ మాటలు ఉంచుతారండి. మహిమ తెచ్చుగా ప్రాముఖ్యంగా మరి అఖిల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాప్తిసం తీసుకునే సమయంలో అపవాదిక అడ్డులన్నిటి నుంచి తొలగదోసి స్వస్థతకు ఇవాళ రాయమండ్రిలో ఉన్నాడు బిడ్డ. డాక్టర్స్కి తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. యవన బిడ్డ కీడు లేకుండా మేలు అనుగ్రహించబడి కొరకై సహాయపడుతారండి. వాడిని ఆశ్రయించి వాడిని విడిచిపెట్టేవాడు కావు నేను నా మీద నేను నమ్ముకుంది బిడ్డ విషయమై నేను ఆశ్రయిస్తూ ఉన్నాం. సంపూర్ణంగా తాకి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తాం. రీతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డను కూడా సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తారని కీడు నుంచి తప్పించి క్షేమం అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రభా మరి శ్రీని కొరకు, మాధురి కొరకు, సౌందర్య జోసఫ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్రీని విషయంలో గత దినాలలో ఎంత గొప్ప ఆపద అపాయం తప్పించారు. మీకు వందనములు. మీరు రక్షించారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆయనతో పాటు వెళ్ళిన వారిని కూడా భద్రపరిచారు. మీకు వందనములు. మరి క్షేమంగా ఇంటికి నడిపించారు. మరి మరణము తప్పించిన ప్రభువైన యెహోవా వశమని మీరు సెలవిచ్చారు. మరణం నుంచి విడిపించిన దాన్ని బట్టి మీకు వందనములు. దానికి కృతజ్ఞతాపూర్వకంగా రేపు సాయంత్రము మరి హైదరాబాద్ హర్షోదయ ప్రార్థనా మందిరంలో వారు కలిగి ఉన్న కృతజ్ఞతా కూడి కొరకే నీకు వందనములు. మరి కూడికంతా నీ నా మహిమార్థమై అక్కడ ప్రజల క్షేమార్థమై జరుగుతూ సహాయపడు. నీ దాసుని నిలబడినప్పుడు నీ దాసుని వాటిని మాటలు ఉంచుతారండి. సమస్త మేలుకరంగా జరిగిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తాళపాలెం గ్రామం కొరకు, గ్రామమును పాలించు పాలకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా మీ సహాయం అనుగ్రహిస్తారండి. మీ కృపను విస్తరింప తాళపాలెం గ్రామంతో రక్షణ పొందుకు సహాయపడుతారండి. మీ కృపను విస్తరింపజేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇలాగూ ప్రతి వారు అక్కడ కొరకై ప్రార్థించినట్టుగా మనం సిద్ధపరిచి మహిమ తెచ్చు రానున్న దినాలలో శోమనం ద్వారా నీ పరిచర్య ఘనముగా జరిగించబడి కొరకై మీరే సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తాడు. ఏదైతే మరిచినామో దానికి రుణంతరి దీవెన ఆశీర్వాదము నీ బిడ్డలైన వారికి అనుగ్రహిస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. ప్రభా మరి బేతనియా
అనుబంధ సంఘాలు ఆ పరిచయకు మరోసారి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సమస్తం మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగిస్తారండి. ఈరోజు రాత్రి మరి జయరాజు గారి ప్రయాణం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. చక్కగా క్షేమంగా గమ్యస్థానం నడవలు భేదనకు చేరుడు కొరకై సహాయపడుతున్నాను. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ ప్రశస్తమైన, నీ అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ నీ ప్రజలకు ప్రార్థన ఆత్మను గ్రహిస్తారమ్మని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.